Hello guys, welcome back to my channel. Today we have to discuss some more problems on simple interest. So in simple interest, we have one formula, right? PTR by 100. This is the simple formula for simple interest. Simple interest equal to PTR by 100. So what is the meaning of P? P means principal. Okay. T means time. Okay. R means rate of interest. ఓకే, ఈ ప్రిన్సిపల్ని తెలుగులో మనం ఏమంటామంటే అసలు, టైంని ఏమంటాం సమయం, లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఏంది అనేది ఇంత టైం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి వడ్డీ అన్నమాట, వడ్డీ ఎంత అనేది. ఇది సింపుల్ ఫార్ములా. ఓకే, ఫార్ములాలో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100 అన్నాడు కదా. సో ఇక్కడ నుంచి ఒకవేళ మనకి అసలు ఎంత అనేది ఇవ్వకుండా క్వశ్చన్లో అసలు కనుక్కోమంటే ఏం చేయాలి? ఫార్ములా ఏమొస్తుంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 by R ఇంటూ T అనమాట. ఓకే, ఈ ప్రిన్సిపల్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. ప్రిన్సిపల్ ఒకవేళ క్వశ్చన్లో మనకి అసలు ఎంత అనేది కనుక్కోమన్నప్పుడు, అంటే వాడు ఇంట్రెస్ట్ ప్లస్ టైము అండ్ ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు అసలు కనుక్కోమంటే ఇది ఫార్ములా అనమాట. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే, ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 by P ఇంటూ T అనమాట. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 by అసలు ఇంటూ టైం చేస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఒకవేళ టైం కనుక్కోమన్నాడు అనుకో. సో మరి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఒకవేళ ఈ ఇంట్రెస్ట్ పే చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అనేది తెలియాలంటే మనకి ఫార్ములా ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 by P ఇంటూ R అనమాట. ఓకే, P ఇంటూ R అనమాట. ఈ మూడు ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, క్వశ్చన్లో మనకి అసలు కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా, అండ్ టైం కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ సమ్ ఆఫ్ 12,500 అమౌంట్ టు 15,500 ఇన్ 4 years ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో ఇక్కడ మనకి సమ్ అంటే ఏంటంటే ఇది అసలు అనమాట. ప్రిన్సిపల్ ఎంత 12,500 ఇచ్చిండు. సో ఈ 12,500 అనేది 15,500 అయింది. ఎన్ని సంవత్సరాలలో? 4 yearsలో అయింది. సో మరి 4 yearsలో ఇంత అయితే ఆ ఇంట్రెస్ట్ అనేది ఎంత పడితే మనకి 15,500 అనేది అయ్యింది. ఓకే, ఇక్కడ మనము ఏమేమి ఇచ్చిండో చూద్దాం. అసలు ఎంత? 12,500 ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ టైం ఎంత ఇచ్చిండు? టైం వచ్చేసి 4 years ఇచ్చిండు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఈ 4 yearsకి అయ్యే అమౌంట్ ఇచ్చిండు. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ 15,500లోకి వెళ్ళి 12,500 తీసేస్తే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అంటే ఎంత వడ్డీ పడ్డది అనేది తెలుస్తుంది. ఓకే, సో ఏం చేయాలంటే 15,500 మైనస్ 12,500, సో మనకి ఎంత వస్తుంది? 3,000 వస్తుంది అమౌంట్. సో 3,000 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కనుక్కోమన్నది ఆర్ కదా. సో ఆర్కి ఫార్ములా ఏముంది ఇక్కడ ఒకసారి చూడండి. ఆర్కి ఫార్ములా ఏముంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 by P ఇంటూ T కదా. సో ఇక్కడ వచ్చింది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనుకుంటే, ఇక్కడ వచ్చిన వాల్యూ ఇంట్రెస్ట్ అనుకుంటే, సో ఇక్కడ ఏమొస్తుంది? ఆర్ ఈక్వల్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ అని ఉంది కదా పైన ఫార్ములా. 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 3,000 by P ఇంటూ T కదా. P ఎంత మనకి? 12,500.
ఇంటూ టీ ఎంత 4. సో ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకే 2 zeros క్యాన్సిల్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం 5 టేబుల్లో చూద్దాం. 5 2s are 10, 5 5s are 25. ఓకే, 5 6s are 30, 600 అవుతుంది. 5 5s are 25, 5 5 5 10, 120. 5 1s మొత్తం 5 5 5 4 20. సారీ, 5 2s are 10, 5 2s are 10, 5 4s are 20 అనమాట. సో 24/4 వచ్చింది. 5 4 1s are 4, 4 6s are 24, 6% అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 6% అనమాట మనకి ఆన్సర్. ఓకే, A lent 5,000 rupees to B for 2 years and 3,000 to C for 4 years on simple interest at the same rate of interest and received 2,200 rupees in all from both of them as interest. The rate of interest for annum is అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ అనే వ్యక్తి ఈ బీకి 5,000 ఇచ్చిండు. ఓకే, అండ్ ఏ అనే వ్యక్తి సికి 3,000 ఇచ్చిండు. సో ఏ అనేటోడు బీకి ఇచ్చినప్పుడు 5,000 ఇచ్చిండు. అది టైం ఎంత అంటే 2 years అనమాట. వాడు ఏ అనేటోడు బీకి 5,000 ఇచ్చిండు, వానికి పెట్టిన టైం 2 years అనమాట. ఓకే, నెక్స్ట్ సి అనేటోనికి 3,000 ఇచ్చిండు, వానికి 4 years అనమాట టైం. ఓకే, ఈ రెండింటికి ఇంట్రెస్ట్ అనేది సేమ్ అనమాట. ఇప్పుడు ఏ అనేటోడు బీకి ఇచ్చిన అమౌంట్కి ఇంట్రెస్ట్ సేమ్, అండ్ ఏ అనేటోడు సికి ఇచ్చిన ఇంట్రెస్ట్ కూడా సేమ్ అనమాట. సో ఆ రెండు ఇంట్రెస్ట్లు సేమ్ అయితే ఆ రెండింటి మొత్తం వడ్డీ మనకి ఎంత వచ్చిందంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 2,200 వచ్చింది. సో మనల్ని కనుక్కోమన్నది ఏంది అని అంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు, అంటే ఆర్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఒకసారి చూద్దాము. ఏ ఇది బి అనుకుందాం. ఓకే, ఏకి ఎంత ఇచ్చిండు, ఏ అనేటోడు బీకి ఎంత ఇచ్చిండు, ఏ అనేటోడు బీకి ఎంత ఇచ్చిండు, 5,000 ఇచ్చిండు. సో 5,000 ఇచ్చిండు, ఇది అసలు అవుతుంది. ఓకే, 5,000. నెక్స్ట్ టైం ఇచ్చిండు మనకి ఎంత, 2 years టైం ఇచ్చిండు. సో నెక్స్ట్ ఏ అనేటోడు సికి ఇచ్చిండు అనుకుందాం. ఏ అనేటోడు సికి ఇచ్చిండు. ఏ అనేటోడు సికి ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, 3,000 ఇచ్చిండు. 3,000 ఇచ్చిండు, టైం ఎంత, 4 years అనమాట టైం. సో ఇక్కడ టైం అనేది 4 years అనమాట. ఇక్కడ ఇది అనమాట. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండంటే 2,200 ఇచ్చేసిండు మనకి. ఓకే, సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ రెండింటికి ఇంట్రెస్ట్ సేమ్ అనమాట. ఏ అనేటోడు బీకి ఇచ్చిన అమౌంట్కి ఇంట్రెస్ట్ సేమ్, అండ్ ఏ అనేటోడు సికి ఇచ్చిన ఈ అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది కూడా సేమ్. సో ఇక్కడ మనకి ఏమనుకోనంటే ఆర్ వాల్యూ అనుకోమన్నాడు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే ఈ రెండింటి మొత్తం అనమాట. అంటే ఏ బీకి ఇచ్చిన అమౌంట్ అండ్ ఏ సికి ఇచ్చిన అమౌంట్ యొక్క ఇంట్రెస్ట్ అనేది, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇంత ఇచ్చాడు. సో మనకి ఫార్ములా ఏంది సింపుల్ ఇంట్రెస్ట్కి, PTR/100 కదా, PTR/100. సో ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏం చేద్దాం, 2,200 ఈక్వల్ ఇది ఇచ్చింది కదా మనకు ఆల్రెడీ. సో ఇక్కడ PTR/100 అంటే ఫస్ట్ ఏ బీకి ఇచ్చింది చూద్దాం. పి ఎంత 5,000 ఇంటూ టీ ఎంత 2 years. ఆర్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి అలాగే పెడదాం. ఓకే, బై 100 ప్లస్ చేద్దాం, ఎందుకంటే ఈ రెండింటి యొక్క అమౌంట్ కలిపే కదా మనకి వచ్చింది. సో ఇక్కడ ఏంది మళ్ళీ ఇక్కడ 3,000 ఇది అసలు ఇంటూ 4 years టైం ఆర్ వాల్యూ బై 100. ఓకే, సో ఈ 2 zeros క్యాన్సిల్ అయితే, ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకి 100 ఆర్ వస్తుంది, ప్లస్ ఇక్కడ
312 అంటే 120R వస్తుంది. ఇక్కడ 2200 ఉంటుంది. ఓకే, మొత్తం కలిపితే 220R అవుతుంది. సో ఇక్కడ ఏముంది 2200 అవుతుంది. ఓకే, ఇది ఇటు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. సో R ఈక్వల్ టు 1 10 అవుతుంది. ఓకే, R ఈక్వల్ టు 10% అనమాట. R ఈక్వల్ టు 10%. దిస్ ఇస్ ఆన్సర్. అంటే సేమ్ ఇంట్రెస్ట్కి ఇచ్చిండు, అంటే సేమ్ కూడా 10%కి ఇచ్చిండు అనమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఏ మ్యాన్ టుక్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఎట్ ద రేట్ ఆఫ్ 12% per annum simple interest. After 3 years, he had to pay 5,400 rupees interest only for the period. The principal amount borrowed by him was అన్న. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక పర్సన్ అనేటోడు బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాడు. ఇంతకీ 12% ఇంట్రెస్ట్కి లోన్ తీసుకున్నాడు. సో ఆఫ్టర్ 3 years అంటే 3 సంవత్సరాల తర్వాత ఎంత పే చేసిండు అంటే 5,400 సింపుల్ ఇంట్రెస్ట్ పే చేసిండు. ఓకే, సో మనల్ని ఏమనుకుంటున్నా అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనుకోమంటుండే. అంటే ఫస్ట్ అసలు ఎంత తీసుకున్నాడు, ఎంత తీసుకుంటే వాడు వడ్డీ ఇంత కట్టిండు, ఇంత పర్సంటేజ్కి 12% వడ్డీ, 12% వడ్డీ రేట్తో ఇంత అమౌంట్ కడితే వాడు కట్టిన వడ్డీ ఇది ఉంది. సో మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చిండో రాసుకుందాం మనం. సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు 5,400. ఓకే, నెక్స్ట్ టైం ఇచ్చిండా, టైం 3 years అని ఇచ్చింది కదా, 3 years తీసుకుందాం. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% కదా. ఓకే, సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే పీకి ఫార్ములా కనుక్కోవాలి మనకి. పీకి ఫార్ములా కదా. సో యాక్చువల్ ఫార్ములా ఏంది మనకి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 కదా. సో ఇందులో పీ కనుక్కోమంటాడు. సో పీని ఇక్కడనే ఉంచి అన్నిటిని అడిగి తీసుకురావాలి. సో ఏమవుతుంది, 100 ఇంటూ S ఇంటూ I బై, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ బై T ఇంటూ R అనమాట. ఓకే, ఇప్పుడు తెలిసిన వాల్యూస్ అన్నిట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ 5,400 బై టైం ఎంత 3 years ఇంటూ R ఎంత 12%. సో 12. ఓకే, నెక్స్ట్ 12 ఒకట్ల 12 48, 48 54 అంటే 6 వస్తుంది. 60 12 5 60, 450 రైట్. 3 1s are 3, 3 5s are 15. 100 ఇంటూ 150 S ఎంత వస్తుంది, 15,000 వస్తుంది. ఓకే, 15,000 రూపీస్ అనమాట. అసలు అనేది 15,000. ఓకే, వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ by certain amount at the same ratio of interest for 6 years and that for 9 years అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్, సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది అంటే వడ్డీ అనేది సేమ్ ఉంటుంది, అది 6 yearsకి అండ్ 9 yearsకి అయిన అమౌంట్ యొక్క నిష్పత్తి ఎంత అనేది మనకి కనుక్కోమంటుంది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా అయింది. ఇప్పుడు ఇక్కడ కనుక్కోమన్నది రేషియో కాబట్టి ఏం చేస్తామంటే 6 yearsకి చేసిన సింపుల్ ఇంట్రెస్ట్ బై 9 yearsకి చేసిన సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో PTR/100 అనుకున్నాం, ఇది ఒకదాంది. నెక్స్ట్ మళ్ళీ PTR/100 ఇది ఇంకోదాంది. సో ఇక్కడ మనకి PTR/100 6 దానికి చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ P వాల్యూ R వాల్యూ వేయాలి కాబట్టి సేమ్ ఎలా ఇచ్చాడో అలానే తీసుకుందాం మనం. సో ఇక్కడ T వాల్యూ ఇచ్చిండు ఎంత, 6 years ఇచ్చిండు. సో 6 ఇంటూ PR బై ఇదంతా T వాల్యూ ఎంత ఇచ్చింది, 9 years ఇచ్చింది. 9 ఇంటూ PR. సో ఇక్కడ ఈ 100 ఏమైతే అంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో ఇంత వచ్చింది. సో 3 2s are 6, 3 3s are 9. సో 2/3 అనమాట, అంటే 2:3 అనమాట. వాటి యొక్క రేషియో అనేది, సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క రేషియో అనేది 2:3 అనమాట. అంటే 6 yearsకి అండ్ 9 yearsకి కలిపి 6 years అప్పుడు అండ్ 9 years అప్పుడు వచ్చిన రేషియో ఇదనమాట. ఓకే, 2:3 అనమాట.